ఒక్క మృతాంత పింఛను భర్తలు చనిపోతే కూడా ఒక 15 ఇవ్వలేకపోయింది, ఒక ఇల్లు ఇవ్వలేకపోయింది. మీరు గమనించాలి, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పులో మేము అధికారం వచ్చిన సంవత్సరం లోపలనే కొన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తాం, ఇంకా చేయాల్సి ఉంది. రైతులు రుణమాఫీ కూడా హామీలో లేకుండా ఇచ్చి తీసుకున్నాం ఖచ్చితంగా. ఇంకా కొంతమంది కూడా రాలేదు, వాళ్ళ ప్రాబ్లం వల్ల బెనిఫిట్ ప్రాబ్లం వల్ల రాలేదు, అవి కూడా అందరికీ రైతు వస్తుంది. అదేవిధంగా రైతు బంధు కూడా రైతు మన ఇది కార్యక్రమం కూడా దాని కూడా వచ్చే వేతనంలో అందరికీ ఖచ్చితంగా అమౌంట్ పడుతుంది. అదేవిధంగా మీరు అందరూ భావించదు, మీరు ఎవరి కోసం అవసరం లేదు. అధికారిక నిరంతరం ఒక్క మృతాంత పింఛను భర్తలు చనిపోతే కూడా ఒక 15 ఇవ్వలేకపోయింది, ఒక ఇల్లు ఇవ్వలేకపోయింది. మీరు గమనించాలి, సీఎం రేవంత్ రెడ్డి గారు ఏ విధంగా చెప్పులో మేము అధికారం వచ్చిన సంవత్సరం లోపలనే కొన్ని స్కీమ్లు ఇంప్లిమెంట్ చేస్తాం, ఇంకా చేయాల్సి ఉంది. రైతులు రుణమాఫీ కూడా హామీలో లేకుండా ఇచ్చి తీసుకున్నాం ఖచ్చితంగా. ఇంకా కొంతమంది కూడా రాలేదు, వాళ్ళ ప్రాబ్లం వల్ల బెనిఫిట్ ప్రాబ్లం వల్ల రాలేదు, అవి కూడా అందరికీ రైతు వస్తుంది. అదేవిధంగా రైతు బంధు కూడా రైతు మన ఇది కార్యక్రమం కూడా దాని కూడా వచ్చే వేతనంలో అందరికీ ఖచ్చితంగా అమౌంట్ పడుతుంది. అదేవిధంగా మీరు అందరూ భావించదు, మీరు ఎవరి కోసం అవసరం లేదు. అధికారిక